లర్నింగ్ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సిరీస్లో ప్రిపోజిషన్ గురించి నేర్చుకుందాం. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో లెట్స్ జంప్ ఇన్ టుడేస్ వీడియో. Preposition. Preposition is a word that shows the relationship a noun or pronoun and other words in a sentence. Preposition అంటే నౌన్ని లేదా ప్రనౌన్ని కానీ మరియు ఇతర పదాల మధ్య సంబంధాన్ని తెలియజేసే దానిని మనం ప్రిపోజిషన్ అని అంటాం. అండ్ ఈ ప్రిపోజిషన్ అనేది టైంని, ప్లేస్ని, డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ రోట్ ఏ పెన్. ఇది మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే అతను పెన్ను రాశాడు. అతను పెన్ను రాశాడు అని అంటే సెంటెన్స్ అనేది క్లారిటీగా లేదు కదా. హీ రోట్ విత్ ఏ పెన్. అతను పెన్నుతో రాశాడు అంటే విత్ అనే ప్రిపోజిషన్ని మనం యూస్ చేయడం వలన సౌండ్ అనేది మోర్ న్యాచురల్గా ఉంది కదా. అండ్ కమ్యూనికేట్ అనేది కూడా మోర్ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది ఇలా యూస్ చేస్తే మనం. ఇంకో సెంటెన్స్, మై మామ్ ఈజ్ ద హౌస్. మై మామ్ ఈజ్ ఇన్ ద హౌస్. మై మామ్ ఈజ్ ఇన్ ద హౌస్ అంటే ఇప్పుడు క్లియర్గా ఉంది కదా. ఈ ప్రిపోజిషన్స్లో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వన్, సింపుల్ ప్రిపోజిషన్స్. దీస్ ఆర్ సింగిల్ వర్డ్ ప్రిపోజిషన్స్ యూజ్డ్ టు షో రిలేషన్షిప్ ఆఫ్ ప్లేస్, టైమ్, డైరెక్షన్స్ ఎక్సెట్రా. సింపుల్ వర్డ్ ప్రిపోజిషన్స్ అనేవి సింపుల్గానే ఉంటాయి వన్ వర్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్, ఆన్, ఎట్, టు, బై, విత్, ఫ్రమ్, ఆఫ్టర్, బిఫోర్, అండర్ ఎక్సెట్రా. ఈ ప్రిపోజిషన్స్ని సెంటెన్సెస్లో చూద్దాం. చూడండి. హీ కేమ్ ఫ్రమ్ చెన్నై. అతను చెన్నై నుండి వచ్చాడు. షీ వెంట్ టు ద మార్కెట్. ఆమె మార్కెట్కు వెళ్ళింది. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం టేబుల్పై ఉంది. మై మామ్ విల్ కమ్ ఆఫ్టర్ లంచ్. నా అమ్మ భోజనం తర్వాత వస్తుంది. అండ్ సెకండ్ వన్, డబల్ ప్రిపోజిషన్స్. దీస్ కన్సిస్ట్ ఆఫ్ టూ సింపుల్ ప్రిపోజిషన్స్ యూజ్డ్ టుగెదర్. ఇవి రెండు సింపుల్ ప్రిపోజిషన్స్ అనేవి టుగెదర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ టు, అప్ టు, అవుట్ ఆఫ్, ఫ్రమ్, విత్ ఇన్. ఈ ప్రిపోజిషన్స్ని సెంటెన్సెస్లో యూజ్ చేద్దాం. చూడండి ఇప్పుడు. ద షాప్ ఈజ్ ఓపెన్ అప్ టు 10 PM. షాప్ 10 PM వరకు తెరిచి ఉంటుంది. షీ వెంట్ ఇన్ టు ద రూమ్. ఆమె గది లోపలికి వెళ్ళింది. నెక్స్ట్ వన్, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్. దీస్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్ యాజ్ ఏ ప్రిపోజిషన్. ఈ ఫ్రేజల్ ప్రిపోజిషన్ అనేవి పద సమూహాలతో ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, డ్యూ టు, అకార్డింగ్ టు, ఇన్స్టెడ్ ఆఫ్, బికాజ్ ఆఫ్. ఈ ప్రిపోజిషన్స్ని సెంటెన్సెస్లో యూజ్ చేద్దాం ఇప్పుడు. మై సిస్టర్ ఈజ్ లేట్ బికాజ్ ఆఫ్ ట్రాఫిక్. ట్రాఫిక్ కారణంగా నా అక్క ఆలస్యం అయింది. టేక్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. కాఫీకి బదులుగా టీ తీసుకోండి. అండ్ ఫైనల్ టైప్, ప్రిన్సిపల్ ప్రిపోజిషన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రిపోజిషన్స్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్, ఓవర్, అక్రాస్, బిట్వీన్, అమాంగ్. ఇప్పుడు సెంటెన్సెస్లో యూస్ చేద్దాం ఈ ప్రిపోజిషన్స్ని. ద స్కూల్ ఈజ్ బిహైండ్ ద పార్క్. స్కూల్ పార్క్ వెనక ఉంది. ద బుక్ ఈజ్ బిట్వీన్ 2 bags. పుస్తకం 2 బ్యాగుల మధ్య ఉంది. సో ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.